అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చైతు. ఇవాళ నేను పీతల కర్రీ వండేది చూపిస్తున్నానండి మీకు. అందులో కావలసిన ఇంగ్రీడియెంట్స్ చూడండి. ఓ 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకుంటున్నానండి నేను. అలాగే కావాల్సిన మసాలాలు ఇగోండి. అలాగే 2 బిర్యానీ ఆకులు. ఇవి లైట్‌గా వేపుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, అల్లం, ఇందాక చూపించాను కదండి, టమాటా ముక్కలు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో అయితే వేసుకొని, అలాగే ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం చిటికెడు పసుపు. ముందుగా మసాలా ముద్ద అయితే నూరు పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్లో వేసేసి వేపేసుకోవడం. తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తే ఫాస్ట్గా మగ్గుతుంది అన్నమాట. మగ్గింది కదండి, ఇప్పుడు కారం వేసుకోవాలి. ఓ 2 స్పూన్లు వేసుకుంటే కారం సరిపోద్ది అన్నమాట. పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి. అలాగే ఓ 2 మినిట్స్ వేపుకోవాలండి. ఇలా కారం వేసిన తర్వాత కూడా ఇంకా ఆయిల్ అనేది పైకి తేలేక మనం చింతపండు మగ్గ అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, మన ఉల్లిపాయ ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ముందుగుంట కడిగి పెట్టుకున్న పీతలు అయితే వేసేసుకోండి. ఇవ్వండి, ఇలా అయితే కదుపుకోవాలన్నమాట. ఇవ్వండి, బాగా కలిపేసాను. అలాగే ఇప్పుడు ముందుగుంట మనం తీసుకున్న చింతపండు గుజ్జును అయితే వేసేసుకుందాం. ములిగే వరకు అయితే వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. హలో అండి, మన పీతల కూర అయితే రెడీ అయిపోయిందబ్బా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్, లైట్గా పైన కొత్తిమీర చల్లుకుంటే అయిపోయింది.